హలో హాయ్ అండి, నేను మీ రేణుక. చికెన్లో ఇది వేస్తే చాలా బాగుందండి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టానండి. తగినంత ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కాగింది. కట్ చేసిన పచ్చిమిర్చి వేస్తున్నాను. తరిగిన ఉల్లిపాయలు కూడా వేసానండి. బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగుతున్నాయండి. వేగాయి. ఇందులో నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇవి అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగాలి. వేగిందండి. నేను చికెన్ రెడీగా కడిగి ఉంచాను. చికెన్ వేసేసుకుందాం. ఇప్పుడు చికెన్లోకి తగినంత ఉప్పు వేసానండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసాను. ఒకసారి కలుపుకోవాలండి. చికెన్కి పసుపు ఉప్పు పట్టేలాగా ఒకసారి కలిపేసుకుని సిమ్లో ఉంచి కుక్కర్ మూత పెడతానండి. ఎందుకంటే ఇప్పుడు మనం చికెన్ కడిగి వేసాం కదండి, చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. ఉప్పు వేసాం కాబట్టి వాటర్ ఇంకా వస్తాయండి, ఊరుతాయి. మనం కుక్కర్ మూత లైట్గా పెట్టేసి 1-2 విజిల్స్ వచ్చే వరకు సిమ్లో ఉంచేసుకోవచ్చండి. ఉంచితే చికెన్ కూడా ఉడికిపోతుంది ఆ వాటర్ తోటి. అలాగే నేను ఉంచాను, చికెన్ ఉడికింది. ఇప్పుడు కట్ చేసుకున్న దోసకాయలు వేస్తున్నానండి. దోసకాయలు కట్ చేసినవి వేసేసాను. ఇవి కూడా ఒకసారి కర్రీ అంతా ఒకసారి తిప్పేసి ఇంకొకసారి కుక్కర్ ఉరికి మూత అలా పెట్టండి పైన, అంతే, తొందరగా మగ్గిపోతాయి. అలాగే దోసకాయ మగ్గిపోయింది కదండి. కారం వేస్తున్నాను. తగినంత కారం వేసాను. కారం వేసి కొంచెం సేపు 1 నిమిషం మూత పెట్టి ఉంచానండి. అయిపోయిందండి, రెడీ అయిపోయింది కర్రీ. సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. దోసకాయ చికెన్ రెడీ అయిందండి. చాలా చాలా టేస్టీగా, యమ్మీగా, చాలా బాగుందండి. దోసకాయల చికెను టేస్ట్ సూపర్ ఉంది. ఇలా చేయండి. దోసకాయ తిన్న వాళ్ళ ఇంట్లో ఎవరన్నా ఉంటే ఇలా చికెన్లో వేసి చేయండి. చాలా ఇష్టంగా తింటారు. షేర్, లైక్ మర్చిపోవద్దు. బాయ్.